ఒక ఊర్లో శారద, అనామిక అనే పేద అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ అత్తాకోడళ్ళు ఇద్దరూ తోపుడు బండి మీద దోసెలు వేసుకుంటూ వాటిని అమ్ముకుంటూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతో తమ సోమరిపోతు భర్తలని పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా తోపుడు బండి మీద దోసెలు వేసుకుంటూ అమ్ముతూ ఉంటారు. రావాలి బాబు రావాలి, వేడి వేడి దోశల బండి వచ్చింది. అల్లం దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ, అటుకుల దోశ, ఇలా మీకు ఏ దోశ కావాలంటే ఆ దోశ చిటికెలో రెడీ అవుతుంది. వేడివేడిగా మీ చేతుల్లో ఉంటుంది. పసందుగా మీరు తినొచ్చు. రావాలి బాబు రావాలి అని అత్తగారు శారద అరుస్తూ ఉంటుంది. దారిన అటూ ఇటూ నడుచుకుంటూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరూ ఈ అత్తాకోడళ్ల దోశలు తినటానికి రావటం లేదు. అసలు వాళ్ళిద్దరిని ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇది గమనించిన కోడలు అనామిక అత్తగారితో ఇలా అంటుంది. ఏంటత్య ఇది? టైం చూస్తుంటే 10 కావస్తుంది. ఈరోజు ఇప్పటి వరకు ఒక్కరు కూడా దోశలే తినడానికి రాలేదు. ఎలా వస్తారు కోడలా? మనల్ని చూసి ఓరలేని వాళ్ళు వాడవాడకి ఒక టిఫిన్ సెంటర్ పెట్టారుగా. వాళ్ళను కాదని మన వరకు రావాలంటే ఎలా చెప్పు? అయ్యో, ఇప్పుడెలా అత్తయ్య? నిన్న పిండంతా వృధా అయిపోయింది. ఈరోజు కూడా చెత్త కుండీలో పోయాల్సిందేనా అంటూ బాధపడుతూ ఉంటుంది అనామిక. ఆ మాట విని శారద ఏమీ మాట్లాడకుండా ఎవరైనా తన బండి దగ్గరికి వస్తారేమోనని ఆశపడుతూ అరుస్తూనే ఉంటుంది. ఎంత అరిచినా ఏ ఒక్కరూ తన దోసల బండి దగ్గరికి రావటం లేదు. ఇక అరిచే ఓపిక లేక స్టూల్ మీద కూర్చుంటుంది. 1 గంట గడుస్తుంది. రెగ్యులర్గా తమ దగ్గర దోసెలు తినే రాజయ్య అనే రైతు వాళ్ళ దోస బండిని దాటి అలా ముందుకు వెళ్తుంటే చూసిన శారద ఇలా అడుగుతుంది. ఏం రాజయ్యా, ఈ మధ్య దోశలు తినడానికి రావట్లేదే? ఏం స్పెషల్ ఉందని నీ దగ్గరికి రావాలి శారదక్క? నువ్వు 30 రూపాయలు తీసుకొని ఇచ్చే దోశ ఇప్పుడు మా వాడకి 25 రూపాయలకి వచ్చేస్తుంది. ఎవరో కాదు తెచ్చేది, నీ దూరపు చుట్టం ఉందిగా రమణి. మా దగ్గర కంటే దోశ అక్కడ రుచిగా ఉందా? మేమిచ్చినంత గట్టిగా రుచిగా చట్నీ ఎత్తున్నారా? నేను వాటిని ఏమీ గమనించలేదు శారదక్క. నాకు 5 రూపాయలు మిగులుతున్నాయి కదా, అదొక్కటే చూసుకున్నాను. అది కాకుండా నీ దగ్గరికి రావాలంటే దాదాపు ఊరంతా తిరిగి రావాలి. ఎందుకు వచ్చిన బాధ చెప్పు? అందుకే రావటం లేదు. ఇంటి దగ్గర అమ్ముతున్న రమణి బండి దగ్గరే తీసుకుంటున్నా. అరే, దాందే ఉందిలే రాజయ్య, నువ్వురా. నాకు కూడా 25 రూపాయలు ఇవ్వు. నువ్వు మా మనిషివి, అది కాకుండా బాగా తెలిసిన మనిషివాయే. నువ్వొక మాట చెప్తే నేను కాదంటానా చెప్పు? సర్లే శారదక్క, ఈ రోజుకి ఎట్టాగు రమణి దగ్గర దోశ తిన్నాను కానీ రేపటి నుంచి వస్తానులే. మన వాళ్ళకు కూడా చెప్పు రాజయ్య. ఇక సరే అనుకుంటూ రాజయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుంచి